యా రామచంద్ర గారు, హలో. ఇప్పుడు మనకు వినపడుతుందా? యా 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 వినిపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకు I can hear you. గత కొన్ని రోజులుగా నెలకొన్నటువంటి పరిస్థితులు జమ్మూ కాశ్మీర్లో వరుసగా సిరీస్ ఆఫ్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక అప్రకటిత యుద్ధం మనం చేస్తున్నాం భారత్ పాకిస్తాన్తో. శత్రువు పాకిస్తాన్ అని బయటకు కనబడుతున్నప్పుడు కూడా బిహైండ్ ద కర్టెన్ డెఫినెట్గా అంత కెపాసిటీ ప్రస్తుతం పాకిస్తాన్కి లేదు. అటు అమెరికా నుంచి కావచ్చు, లేకపోతే చైనా నుంచి కావచ్చు, అన్ని విధాలుగా సహాయం అందుతోంది అనేటువంటి వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు పరమేష్ గారు చెప్పింది కావచ్చు, లేకపోతే వివి రావు గారు చెప్పింది కావచ్చు. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? బేసికలీ ఏంటంటే ఇంకా అంత ఆపరేషన్ స్టేజ్ రాలేదంటే ఇట్ ఈస్ ఇంత ముందు జరుగుతున్నట్టుగానే ఇన్ఫిల్ట్రేషన్ బేసికలీ టెర్రరిస్ట్ రావటమే జరుగుతుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక 2-3 ఇష్యూస్ నేను అనుకోవటం. నా ఒపీనియన్ లో ఇది కొంచెం స్ట్రాటజీ మారుస్తున్నారు. ఒక విధంగా 2-3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ చైనీస్ నేషనల్స్ ఈ పవర్ ప్రాజెక్ట్ వెళ్తున్నప్పుడు చైనీస్ నేషనల్స్ కొంతమందికి ఆల్రెడీ అటాక్ చేయడం జరిగింది. కనుక చైనీస్ ఆర్ ఆల్రెడీ వరీడ్ దట్ బలూచిస్తాన్ లో అటాక్స్ జరుగుతున్నాయి పాకిస్తాన్ వాళ్ళ హైవేస్ మీద. కనుక అక్కడ కొంచెం ప్రెస్ ఆన్ చేయాలనుకుంటే కొంత ఇండియన్ ఫోర్సెస్ ని కూడా ఒక విధంగా టై డౌన్ చేయాలి ఎక్కడొక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనుమానం కలిగి ఉంటుంది మన ఇండియన్ ఫోర్సెస్ కవర్ట్ ఆపరేషన్స్ ఏమన్నా అక్కడ బలూచిస్తో కలిసి ఏమన్నా చేస్తున్నారా అన్న సందేహం ఖచ్చితంగా చైనీస్ కి వచ్చి ఉంటుంది. రెండోది నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో మనం చూస్తున్నా ఏం జరుగుతుందో. బేసికలీ బంగ్లాదేశ్ అప్రూవల్ వచ్చిందంటే ఈ సెంట్ మార్టిన్ ల్యాండ్ గురించి వచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ అందులో కూడా కొంతవరకు డిస్ట్రాక్షన్ కి పాకిస్తాన్ కి పాసిబిలీ ఒకవేళ చైనా ఏమైనా చెప్పిందా, ఆల్ రైట్ కెన్ వి టై డౌన్ సమ్ ఫోర్సెస్ హియర్. ఇప్పుడు మనం ఆల్రెడీ వింటున్నాం ఏమిటి కొంతమంది ఒకవేళ బంగ్లాదేశ్ లో జరుగుతున్న కారణాల వల్ల ఇండియా ఏమన్నా అందులో తల దూరుస్తుందా, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏమన్నా హెల్ప్ చేస్తుందా? ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఆమెకి ఆశ్రయం ఇవ్వడం ద్వారా, షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఇప్పుడు 10 రోజులు అయినట్టుంది. ఇండైరెక్ట్లీ మనం ఇన్వాల్వ్ అయినట్టుగానే లెక్క, నేరుగా అక్కడ మనం అడుగు పెట్టకపోయినా కూడా. కానీ ఇక్కడ కొంచెం టై డౌన్ చేస్తే ఇండియా కొంచెం ఫోకస్ వెస్టర్న్ ఫ్రంట్ లో ఉంటుంది, ఈస్టర్న్ ఫ్రంట్ లో బంగ్లాదేశ్ సైడ్ అంత ఫోకస్ ఉండదా అన్న ఒక విధమైన ఆలోచన అది కూడా జరిగి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ మన యాక్టివిటీస్ పెంచుతామో మనం ఫోర్సెస్ ఇంకా ఎక్కువ ఫోర్సెస్ దీనికేలో పంపిస్తాం. RR కాకుండా RR బెటాలియన్సే కాకుండా కొన్ని పారా వాళ్ళు కూడా తీసుకొచ్చాం మనం. పారా వాళ్ళని కాకుండా ఇంకా కొన్ని అస్సాం రైఫిల్ బెటాలియన్స్ కూడా ఒకవేళ ఈస్ట్ నుంచి ఏమన్నా మూవ్ చేస్తారేమో. సో ఈ అన్నిటికి కూడా ఒక విధంగా ఏమన్నా సూచనలు ఉన్నాయా అన్నట్టుగా దాన్ని అలాంటి మార్పులు జరగకుండా చెక్ చేస్తానికి కూడాను త్రూ చైనా డైరెక్ట్ గా త్రూ పాకిస్తాన్ ఆర్ ఫర్ దేర్ ఓన్ అనాలిసిస్ అది కూడా రెండో కారణం ఉండొచ్చు. గ్రాండ్ స్ట్రాటజీ కింద యాక్టివిటీస్ ఇక్కడ పెంచితే జేఎన్కేలో యాక్టివిటీస్ పెంచితే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కొంతవరకు టై డౌన్ అవుతాయి ఇక్కడ, రైట్, మైండ్ డైవర్ట్ అవుతుంది, అది కూడా జరిగి ఉండొచ్చు. నౌ కమింగ్ టు ద థర్డ్ ఇష్యూ ఆఫ్ మీరు స్పెషల్ ఫోర్సెస్ అన్నారే, నా ఒపీనియన్ లో జనరల్లీ పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ నాట్ దట్ ఫుల్స్ టు అప్లై స్పెషల్ ఫోర్సెస్. SSG డ్రెస్లు కూడా వేస్తుండొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇంత బాగా ట్రైన్ సోల్జర్ ఎవరినన్నా ఇలాంటి చిన్న చిన్న ఆపరేషన్స్ పంపిస్తే ఏదైనా ఆపరేషన్ పంపిస్తే దానికి ఏంటంటే వేర్ విత్ ఆల్ దానికి ఒక టార్గెట్ అంటూ, ఒక ఎయిమ్ అంటూ, ఒక మంచి అవుట్పుట్ దాంట్లో రావాలి. రాకుండా SSG కావచ్చు, లేకపోతే మనుషులు పంపించేయడం, SSG కావచ్చు, లేకపోతే బ్యాట్ కావచ్చు, బోర్డర్ యాక్షన్ టీమ్ కావచ్చు. కరెక్ట్, ఓకే. బట్ ఈదర్ వే రెగ్యులర్ ఆర్మ్ ఫోర్సెస్ ని ఎలాంటి ఇన్ఫిల్ట్రేషన్ దీంట్లోకి టెర్రరిస్ట్ తో పాటు పంపించడం అనేది మాత్రం జనరలీ ఇట్ ఈస్ నాట్ డన్. ఇట్స్ నాట్ కాస్ట్ ఎఫెక్టివ్. అంత డబ్బు పెట్టుకుని సోల్జర్ ని మనం అన్లెస్ దేర్ ఇస్ ఎ వెరీ క్లియర్ కట్ మిషన్, ఒక మిషన్ ఉండి ఓకే ఆల్ రైట్ యూ గో అండ్ హిట్ సచ్ అండ్ సచ్ పర్సన్, ఎవరో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు హెడ్ క్వార్టర్ సమ్ ఆపరేషన్ అలాంటివి పెడితే అలాంటి స్పెషల్ సర్వీస్ గ్రూప్ వాడతారు. కానీ ఇలాంటి ఊరికే ఇన్ఫిల్ట్రేషన్ టాక్టిక్స్ కోసం స్పెషల్ సర్వీస్ గ్రూప్ వాడుతున్నారని నేను ఒప్పుకోను.
ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. మేబీ అన్ ఆడ్ ప్లేస్ ఎక్కడన్నా, కాకపోతే 2 కారణాలు జరగచ్చు. స్పెషల్ సర్వీస్ గ్రూప్ వాళ్ళ డ్రెస్ సైజ్ ఉండొచ్చు, వాళ్ళతో ట్రైన్డ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు వెపన్స్ కొన్ని వచ్చి ఉండొచ్చు, రైట్, టు క్రియేట్ ఎ ఫియర్. ఆఫ్టర్ ఆల్ గేమ్ ఈజ్ ఆల్ వాట్, ఒకళ్ళ మీద ఒకళ్ళ పైచి ఎలా తెచ్చుకోవాలని చూస్తుంటాం కదా. సో ఎప్పుడైతే వాళ్ళు ఎస్ఎస్జి వచ్చారంటే వాడికి మనం కూడా మన స్పెషల్ ఫోర్సెస్ ని దించుతాం. సో ఇలాంటివి కూడా జరుగుతుంటే వార్ లో దర్ ఇస్ నథింగ్ అన్కామన్. వారే కాదు, ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్స్ కూడా. సో ప్రస్తుతం నేను ఇందాక పర్మిషన్ అన్నట్టు కూడాను, ఇట్ మోస్ట్ వాల్ ఇట్ పార్ట్ ఆఫ్ ది ఎన్ఎల్ఐ, నార్థన్ లైట్ ఇన్ఫంట్రీ ఆర్ పారామిలిటరీ ఫోర్సెస్ ఎవరినో. బట్ ఎస్, యూ కెన్ ఆల్వేస్ డ్రెస్ దెమ్ అప్. ఎస్ఎస్జి డ్రెస్ లో వేస్తుండొచ్చు, ఒక M14 M16 లాంటి లేటెస్ట్ వెపన్స్ ఇవ్వచ్చు, వాళ్ళ దిక్సూచులు ఇవ్వచ్చు, కంపాసుల టైప్లు ఎక్విప్మెంట్ ఇవ్వచ్చు. సో కనుక అదేమో నేను అనుకోవటం రూల్స్. ఐ డోంట్ పర్సనలీ ఫీల్ దట్ ఎస్ఎస్జి ఫుల్లీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. 1-2 ఎవరన్నా ఎస్ఎస్జి వదిలేసిన వాళ్ళు తిరిగి రీఎంప్లాయ్ చేసుకుని ఏమన్నా కొత్త టాక్టిక్స్ కింద, అంటే ఒకళ్ళు ఎస్ఎస్జిలో సర్వీస్ చేసి వదిలేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, జాబ్ లెస్ ఉన్న వాళ్ళకి ఏమైనా కొత్త స్కీమ్స్ ఇచ్చి తిరిగి రండి మిమ్మల్ని దీనికి ఇచ్చేస్తే మీకు ఇది చేస్తాం అన్నట్టుగా ఏమన్నా వాడుతున్నారేమో అదవచ్చు, కానీ రెగ్యులర్ ఫోర్సెస్ వాడుతున్నారని నేను అనుకున్నాను. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.